సమయం రానే వచ్చింది. ద్రోణాచార్యుడు, పంచపాండవులు మరియు కౌరవులు హస్తినాపురంలో ఉండి విద్యను అభ్యసించడానికి ఒప్పుకోలేదు. ఇంకా ధృతరాష్ట్రుడు ద్రోణాచార్యుడు చెప్పిన మాటలు వినాల్సి వస్తుంది. అంటే ఎలా అంటే కౌరవులు మరియు పాండవులు తమ రాజ్యమైన హస్తినాపురాన్ని వదిలేసి ద్రోణాచార్యుడి శిబిరానికి వెళ్ళి అక్కడ ఎలాంటి వసతులు లేకుండా విద్యను అభ్యసించే కార్యక్రమానికి అతను పూనుకుంటాడు. అంటే అలాంటి కార్యక్రమాన్ని తలపెట్టడానికి ఆయన రెడీ అవుతాడు. ఇంకా ఆ విధంగా చెప్పిన తర్వాత పంచపాండవులు మరియు కౌరవులు తమ రాజ్యాన్ని వదిలి వెళ్ళడానికి కొద్దిగా దుఃఖిస్తారు. అంటే బాలలుగా అప్పుడే ఉంటారు కాబట్టి వాళ్ళకి అంతగా లోకం జ్ఞానం తెలిసి ఉండదు. ఇంకా కౌరవులు అయితే తమ తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తర్వాత గాంధారి మాతను వదిలి వెళ్ళడానికి చాలా దుఃఖిస్తారు. ఎలా అంటే ధృతరాష్ట్రుడి దగ్గర సకల భోగాలు ఉంటాయి. గొప్ప రాజ్యమైన హస్తినాపురం కూడా ఉంటుంది. కానీ తన పిల్లల్ని తన ఆస్థానంలో పెట్టుకొని విద్యను అందించాలన్న తన కోరిక నెరవేరట్లేదని అతను చాలా దుఃఖిస్తాడు. అంటే చూడండి, దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కోసారి మనకు జీవితంలో చాలా భోగాలు ఉండొచ్చు. అంటే అన్నీ ఉండొచ్చు. కానీ అవి ఉన్నాయన్న గర్వంతో మనము మన పిల్లలకి అసలైన జీవితము, నిజమైన కష్టము అనేది తెలియకుండా చేస్తాము. అలా చేయడం ద్వారా వాళ్ళు భవిష్యత్తులో ఏదైనా కష్టం గానీ, ఏదైనా బాధ గానీ జరిగినప్పుడు వాళ్ళు విపరీతమైన దుఃఖానికి లోనవుతారు. కాబట్టి మనకెన్ని సుఖాలున్నా, ఎంత రాజభోగాలున్నా కూడా వాటిని పిల్లలకి ఒక్కోసారి లేకుండా ఉన్నా కూడా మనము దానిని తట్టుకొని నిలబడగలగాలి. అంటే నిలబడాలి. అలాంటి జీవితాన్ని వాళ్ళు రాణించడానికి కూడా మనం వాళ్ళకి సహాయపడాలి. ఇంకా కౌరవులైతే చాలా దుఃఖిస్తారు. అంటే బాధగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇంకా తమ తండ్రి గొప్ప రాజు అయ్యుండి కూడా మమ్మల్ని ఇలా పంపిస్తున్నాడు కదా అని ఇంకా అందరికంటే ఎక్కువగా దుర్యోధనుడు చాలా దుఃఖిస్తాడు. అసలు దుర్యోధనుడికి ద్రోణాచార్యుడి శిబిరానికి వెళ్ళి చదువుకోవడానికి అంటే విద్యను అభ్యసించడానికి అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా అందరికంటే ఎక్కువగా కుంతీదేవి చాలా దుఃఖిస్తుంది. ఎందుకంటే పంచపాండవులు అప్పుడే తమ తండ్రిని కోల్పోయి ఉంటారు. ఇంకా తమ తల్లిని కూడా వదిలేసి దూరంగా వెళ్ళి విద్యను అభ్యసించడానికి చాలా దుఃఖిస్తారు. ఎలా అంటే కుంతీదేవి ఆ పిల్లల్ని అంటే పంచపాండవుల్ని కొంచెం కూడా వదలకుండా అంటే తల్లి అనే పేరుకి ఆమె ఒక నిదర్శనంగా ఉంటుంది. కుంతిమాత అంటేనే త్యాగమయి ఉంటుంది మహాభారతంలో. ఎవ్వరు అంటే మహాభారతం మొత్తం చదివినా కూడా కుంతీదేవి త్యాగం ముందు ఎవ్వరు కూడా సరిపోరండి. అంత ప్రేమను చూపిస్తుంది. తల్లి పిల్లలపై చూపించే ప్రేమ అనేది వాళ్ళని ఎంతో స్థాయికి అంటే గొప్ప స్థాయికి తీసుకెళ్తుందనడానికి ఆమె త్యాగము, ప్రేమనే చాలా ఆదర్శం. అయితే ఆమె అందరి పిల్లలపైన సమానంగా ప్రేమను చూపుతుంది. ఇంకా తమ పిల్లల భవిష్యత్తుకై అంటే వాళ్ళు ముందుకెళ్ళాలని తల్లి కూడా చాలా దుఃఖిస్తుంది. కానీ ఆమె కొద్దిగా అంటే చూపనట్టుగానే ఉంటుంది. అంటే కనబడనివ్వకుండా ఉంటుంది. కానీ లోపల చాలా దుఃఖిస్తుంది. అందరికంటే ఎక్కువగా అంటే పంచపాండవులలో ఎక్కువగా చాలా దుఃఖించిన వాడు ఎవరు అంటే అర్జునుడు మాత్రమే. ఎందుకంటే తల్లి అందరి పిల్లలపైన సమానమైన ప్రేమను చూపుతుంది. కానీ అంటే తల్లికి వ్యత్యాసాలు ఉండవు. ఎందుకంటే పేగుబంధం అలానే ఉంటుంది. కాబట్టి తల్లి ఒకసారి అంటే తన పిల్లలు ఎలా పుట్టినా కూడా కొడుకైనా, కూతురైనా ఎలా పుట్టినా కూడా వాళ్ళని పెంచి పెద్దగా చేసి వాళ్ళపైన అంతే ప్రేమను చూపించగలిగే శక్తి తల్లికుంటుంది. కానీ పిల్లల్లో అర్జునుడు మాత్రం 5 మంది ఉన్నా కూడా విపరీతమైన ప్రేమను కలిగి ఉంటాడు. అతను మాత్రం చాలా దుఃఖిస్తాడు. అతను మాత్రం ఒక శపథం చేస్తాడు వెళ్ళేటప్పుడు తల్లికి, "అమ్మ, ఈరోజు నేను నిన్ను వదిలేసి వెళ్తున్నాను. కానీ నేను ఒక వీరుడినై, ఒక యోధుడినై అంటే అన్ని విద్యలో, విలువిద్యలో కూడా గొప్పగా ఎదిగి నీ దగ్గరికి చేరుకుంటానమ్మా. నిన్ను వదిలి వెళ్తున్న దుఃఖానికి నేను సరియైన పాఠాన్ని నేర్చుకొని వస్తానమ్మా" అని చెప్పేసి కుంతిమాతకు శపథం చేస్తాడు. అలాగే అందరూ వెళ్ళిపోతూ ఉంటారన్నట్టు. కానీ అర్జునుడు
సగం దూరం వెళ్ళి మళ్ళీ వచ్చి వాళ్ళ అమ్మను చాలా గట్టిగా పట్టుకుంటాడు. ఎందుకు అంటే అతను విపరీతమైన ప్రేమను వాళ్ళ అమ్మపై కలిగి ఉంటాడు. అయితే ఈ విధంగా మహాభారతంలో పంచపాండవులు, కౌరవులు తమను అంటే తమ విద్యను అభ్యసించడానికి గురుకులానికి అంటే ద్రోణాచార్యుడి శిబిరానికి వెళ్తాడు. అక్కడ అక్కడ ఇంకా ద్రోణాచార్యుడు తమ పుత్రుడైన అశ్వత్థామకు కూడా శిక్షణ ఇస్తూ ఉంటాడు. ఈ విధంగానే పంచపాండవులు, తర్వాత కౌరవులు, అశ్వత్థామ అందరూ కలిసి ఒకే శిబిరంలో విద్యను అభ్యసించడానికి ముందుకు వెళ్తారు. అయితే తర్వాత ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కామెంట్స్ కూడా చేయండి. తద్వారా నేను నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. అయితే మీరు ఇందులో మీకు కలిగిన డౌట్స్‌ని కూడా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయొచ్చు. తద్వారా నేను రెక్టిఫై చేసుకోగలుగుతాను. ఇంకా మరింత ఇన్ఫర్మేషన్‌ని నేను సెర్చ్ చేసి మీకు అందివ్వగలుగుతాను. ఈ మహాభారతం అనేది నేను కేవలం నా స్వార్థం కోసమే నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఆ కృష్ణుడి కృప కోసం, తర్వాత నా జీవితానికి ఒక మార్గం కోసం, నా జీవితాన్ని ఇచ్చిన దేవుడికి నేను నా జీవితాన్ని ఎలా వాడుకున్నానని తెలియజెప్పడం కోసం మహాభారతాన్ని చెప్తున్నాను. మీరు కూడా ఇలాంటివి చేయొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు.